వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ బెస్ట్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్గా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారైతే నాకు షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే నేను ఇన్ని డేస్ ఏమైపోయాను వీడియో షేర్ చేయలేదు కదా, సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందువల్ల అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను. సో అలాగే నేను 20 డేస్ బ్యాక్ నుంచి కొంచెం రికవర్ అయ్యాను, కాకపోతే చేయలేకపోయాను. ఎందుకంటే ఉగాది వస్తుంది కదా, కొత్త సంవత్సరం నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. హ్యాపీగా స్టార్ట్ చేస్తే ఇయర్ అంతా అలాగే ఉంటుందని ఒక చిన్న హోప్తో అయితే ఆగాను. సో అందుకే ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఎంతగానో మీరు సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందని అయితే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్న ఈ ఉగాది అనేది అయితే చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇంట్లో. సో నేను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకా నేనైతే చాలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను, కలర్ వేసుకొని. ఇంకా భక్షాలకైతే నేను రెడీ చేశాను. ఫుల్ వీడియో అయితే అంటే నేను కుకింగ్ అనేది మొత్తం చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను భక్షాలు ఎలా చేయాలని చూపించాను కదా. సో అందుకోసం అయితే నేను చాలా సింపుల్గా మేము ఇలా చేసుకున్నాం అని అయితే నేను వీడియో అనేది చిన్న చేశాను. సో ఇంకా నేనైతే ఇంకా చాలా స్పీడ్గా చేస్తున్నాను. టైం అయిపోతుంది కదా, లేట్ అవుతుంది, లంచ్ టైం కూడా అవుతుంది అనేసి. సో అందుకే నేనైతే జస్ట్ షార్ట్కట్లో చిన్న చిన్న బిట్స్ లాగా చూపించాను. వీడియో అనేది చూసారు కదా. ఇంకా భక్షాలు అయిపోతే దేవుడికి నైవేద్యం పెట్టేయచ్చు అనేసి అయితే రెడీ చేస్తున్నాను. ఒకవైపు భక్షాలు చేస్తూ కాల్ చేసుకుంటున్నాను, వెంటనే మరోవైపు మసాలా వంకాయ కర్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా. ఇంకా ఎవరైనా ఇంట్లో కొంచెం హెల్ప్ చేసి ఉంటే బాగుండేది కదా. సో నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో నేను ఒక్కదాన్ని చేయాలంటే లేట్ అవుతుంది కదా. ఇంకా సరే, ఇంకెలాగో ఆల్రెడీ దీని ప్రాసెస్ అయితే చూపించాను కదా, అందుకే ఇంకా మళ్ళీ చూపించిన బాగోదులే, బోరింగ్ ఉంటుందనేసి నేను ఫుల్ వీడియో చేయలేదు. ఇంక ఇలా సింపుల్గా భక్షాలు అయితే కాలుస్తున్నాను. కాల్చేటప్పుడు మాత్రం గీతో మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది. చూస్తుంటేనే తినాలనిపించింది. ఇలా వేడిగా చేసి పెడుతూ ఉంటే తినే వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇటువైపు మసాలా వంకాయ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే స్మెల్కి గుమ్మలాడిస్తుంది, తినేయాలన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయాయి. సో ఇంకా ఇలా నేను పూజ కూడా అన్నీ పొద్దున్నే రెడీ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ వెళ్ళేసి ఇంక ఇంట్లో అయితే పచ్చడి చేశాను అన్నట్టు, కొత్త సర్వాది. సో ఇంట్లో పచ్చడి చేసేసుకొని ఇంకా దీపారాధన అంతా అయిపోయింది. పోలేలు అలాగే పూర్ణము, ఎల్లమ్మ తల్లికి అయితే నేను కొంచెం పరమాన్నము, బెల్లం షాక్ అంటారు కదా, సో అలా కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా నైవేద్యాలు అయితే వెక్కిచ్చేసాను. చూసారు కదా, చామంతి పూలతో చాలా సింపుల్గా అలంకరణ చేశాను అన్నట్టు దేవుళ్ళకైతే. ఇంకా పూజ కూడా అయిపోయింది, చాలా బాగా అనిపించింది. ఎక్కువగా అంటే మామూలుగా నేను మ్యాక్సిమం నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. సో కాకపోతే కొంచెం నాకు టైం కుదరలేదు కొంచెం ఏమైనా అలంకరించుదామంటే. సో ఇంకా పూజ అయిపోయింది. ఫైనల్గా ఇంకా కంకణాలు అయితే కట్టుకుంటున్నాం అన్నట్టు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ నాకు కడుతున్నారు, చూసారు కదా. ఇలా కంకణం కట్టుకుంటే బాగా అనిపిస్తుంది. సో మా హస్బెండ్ అయితే నాకు కంకణం కట్టేస్తున్నాడు. ఇంకా కంకణం కట్టేసుకున్నామంటే ఇంకా తినడమే, ఇంకా అంతే. ఇంకా చాలా సింపుల్గా ఇలా అయితే ఈ ఉగాది ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గా అనిపించింది, ఎందుకంటే మేము బయటికి కూడా వెళ్ళాలనుకున్నాం కానీ సో బయటికి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కదా సమ్మర్లో, ఎందుకంత రిస్క్ తీసుకొని బయటికి వెళ్ళి రావడం అనేసి. సో ఇంకా నేను కూడా మా హస్బెండ్కి అయితే ఇలా కంకణం కట్టాను, చాలా సింపుల్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఎంతైనా ఫెస్టివల్ వచ్చిందంటే మన ఫ్యామిలీ మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఆ వన్ డే అయినా మనతో ఉంటారు. ఇంకా నేనైతే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను మా హస్బెండ్ దగ్గర. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంకా అన్నం అయితే తినేస్తున్నాము. ఇంకా ఈరోజు స్పెషల్ అయితే భక్షాలు, పాపడాలు, మసాలా వంకాయ, ఇంకా మామిడికి కొబ్బరి చట్నీ అన్నట్టు చాలా బాగుంటుంది. 2 చేశాను, సూపర్గా ఉంటుంది. వేడి నెయ్యి వేసుకొని అటు మ్యాంగో చట్నీ, ఇటు కొబ్బరి చట్నీ, స్వీట్స్.